హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను అరుణాచలంకి వెళ్ళినప్పుడు కొన్ని షార్ట్స్ తీసుకున్నాను. ఆ షార్ట్స్ నేను అప్లోడ్ చేశాను అనమాట. చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నేను వెళ్ళినప్పుడు ఏమేమైతే లైక్ ఎంత ఎక్స్పెన్సెస్ అయ్యాయి, మన దాని మీద ఒక లాంగ్ వీడియో చేద్దామని అనిపించింది. లైక్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. బట్ ఇది ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఐఎమ్ పావని. సో నేను ఇక్కడ లైఫ్ స్టైల్, వ్లాగింగ్, బ్యూటీ, స్కిన్ కేర్ ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. సో నేను అరుణాచలంకి వెళ్ళడానికంటే ముందు లైక్ ఎట్లా ప్లాన్ చేసుకున్నాను, ఎలా వెళ్ళాను, ఇవి నేను 2 పార్ట్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. లైక్ లాంగ్ కంటెంట్ చేస్తే కూడా మేబీ మీకు బోర్ కొట్టచ్చు. సో అందుకని నేను 2 పార్ట్స్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం ఈరోజు ఏం మాట్లాడుకుందామంటే, మేము అక్కడికి చేరుకోవడానికి ఇక్కడి నుంచి మేము ఏమేమి చేసాము, లైక్ ట్రైన్ టికెట్స్ ఎప్పుడు ఎలా బుక్ చేసుకున్నామని చెప్తాను. సో మాకు వచ్చేసి ట్రైన్ అనేది మేము 1.5 month బిఫోర్ మేము బుక్ చేసుకోవడం జరిగింది. అది బుక్ చేసుకున్నప్పుడు మాకు యాక్చువల్లీ మేము ఇక్కడ నుంచి స్లీపరీ బుక్ చేసుకున్నాము. ఒక్కొక్క పర్సన్కి మాకు వచ్చేసి 550 రూపీస్ ట్రైన్కి పడింది. వెళ్ళడానికి ప్లస్ రావడానికి కూడా బుక్ చేసాము. సో వెళ్ళడానికి 550 రూపీస్ ఒక పర్సన్కి టికెట్, అండ్ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కూడా మాకు 550 రూపీస్ పడింది. సో బేసిక్గా మీకు 1100-1200కి టికెట్స్ ఒక పర్సన్కి అయిపోయింది. సో నెక్స్ట్ థింగ్, మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు నైట్ ట్రైన్ వచ్చేసి 8:30కి ఉండేదండి కాచిగూడ నుంచి. సో బేసిక్గా నేను హైదరాబాద్లో స్టే చేస్తాను. మాకు కాచిగూడ నుంచి ట్రైన్ ఉండింది. కాచిగూడ నుంచి మాకు ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు మేము ఇక్కడ నుంచి ఫుడ్ అది తీసుకుని వెళ్ళాము. లైక్ అది మొత్తం మీకు 13 to 14 hours ఆఫ్ జర్నీ ఉంటుంది ట్రైన్లో. సో మీరు కూడా స్లీపర్యే ప్రిఫర్ చేయండి, బెస్ట్ అది. ఎందుకంటే మీకు అంతసేపు మీరు కూర్చొని ఉండాలంటే కూడా మీతో అవ్వదు. మీరు ఫ్యామిలీతో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ టికెట్స్ కన్ఫర్మేషన్ అయ్యాయా లేదా చూడండి. ఎందుకంటే అస్సలు టీటీ అక్కడ ఊరుకోవట్లేదు, ఫైన్ ఇమీడియట్గా చేస్తున్నారు అక్కడ. టికెట్స్ కన్ఫర్మేషన్ లేకుండా వచ్చిన వాళ్ళందరికీ మేము అది లైవ్గా చూసాము. అండ్ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ థింగ్, ఇక్కడ నుంచి మనం జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత 8:30కి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మేము దిగే వరకు 2:30 అయ్యింది. కొంచెం లేట్గానే వెళ్ళింది మా ట్రైన్. సో ఈ గ్యాప్లో ఏంటంటే మీరు ఫుడ్ కంపల్సరీ క్యారీ చేసుకొని వెళ్ళండి. ట్రైన్లో అస్సలు టీ, కాఫీ అనేది లేదండి మాకు. నెక్స్ట్ డే 10 o'clock వరకు అసలు టీ లేదు, కాఫీ లేదు. కొంచెం కష్టం అనిపించింది, బట్ ఇట్స్ ఓకే. వాటర్ కూడా రాలేదు అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే టీ, కాఫీ కూడా ఓకే, కానీ అసలు వాటర్ అసలు రాలేదు. సో ప్లీజ్ మీరు వాటర్ క్యారీ చేయండి. ఫస్ట్ థింగ్ ఫుడ్ క్యారీ చేసుకోండి. లైక్ నెక్స్ట్ డే కూడా మీకు బ్రేక్ఫాస్ట్కి ఖరాబ్ అది అవ్వకుండా లైక్ లెమన్ రైస్ కానీ, చపాతీ ఇంకా పచ్చడి కానీ ఏమైనా పెట్టుకుని వెళ్ళండి. పూరీస్ ఇంకా పచ్చడి కానీ అలా పెట్టుకుని వెళ్ళండి. అండ్ రాత్రి మేము డిన్నర్ చేస్తాం అనుకోండి. అయిన తర్వాత నెక్స్ట్ డే 10 o'clockకి ఒక స్టాప్ దగ్గర మనకి వాళ్ళు 1 hour ఆపుతారనమాట. నేను ఆ స్టేషన్ పేరు ఇక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ ఒక దగ్గర మనకి 1 hour ఆపుతారండి. అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది అనమాట. మనం బ్రేక్ఫాస్ట్, వాష్రూమ్స్ కూడా అక్కడ చాలా బాగున్నాయి ఆ పర్టికులర్ స్టేషన్లో. ఆ 1 hourలో మనం అక్కడ టిఫిన్స్ తీసుకుని మళ్ళీ బ్యాక్ రావాలంటే కూడా మనకు ఫుడ్ క్యారీ చేసుకొని వెళ్ళండి. వాళ్ళకి స్నాక్స్ ఏవైనా తీసుకుని వెళ్ళండి. అలాంటివి మీకు అసలు ఏం కూడా దొరకవు. మ్యాక్సిమం నెక్స్ట్ డే మీకు 10 o'clockకే మీకు అక్కడ స్టేషన్లో రావడం జరుగుతుందన్నమాట. స్నాక్స్ తీసుకుని అవన్నీ తీసుకుని రావడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. ఆ 10 o'clockకి అక్కడ మీకు ఏదైతే ఫుడ్ దొరుకుతుందో అదే లాస్ట్. దాని తర్వాత మీరు తిరువన్నమలలో దిగేంత వరకు మీకు ఎక్కడ ఫుడ్ అనేది రాదండి. చాయ్ కూడా ఓకే, మేనేజబుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు దిగిన తర్వాత తిరువన్నమలలో మీకు అక్కడ ఆటో ఉంటుంది. ఆటోకి లైక్ అక్కడ యాత్రి నివాస్ అనే ఒకటి హోటల్ ఉందన్నమాట. యాత్రి నివాస్కి వెళ్ళడానికి మీరు బుకింగ్ స్టే అనేది ఇక్కడ నుంచే బుక్ చేసుకోవాలంట. సో మేము అది బుక్ చేసుకోలేదు. మేము ఆల్మోస్ట్ ఒక 10 members వెళ్ళాము. 10 membersకి వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 3 members గర్ల్స్కి సమ్ 4,000 or 3,000 చెప్పారండి వాళ్ళు, జస్ట్ 1 day కోసం అని. బట్ మేము అక్కడ తీసుకోలేదు, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. ప్లస్ బుకింగ్స్ అన్నీ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత రూమ్స్ ఉంటే చెప్తామని చెప్పారు. సో టైం వేస్ట్ ఎందుకని మేము మళ్ళీ యాత్రి నివాస్ నుంచి ఆటో అతను మాకు ఒక హోటల్కి తీసుకుని వెళ్ళారు. అసలు ఆ హోటల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక సూట్ రూమ్ ఇచ్చారు మాకు. అక్కడ మనకి ఏంటంటే ఎల్ షేప్లో ఉంటుందన్నమాట.
సో ఇలా వెళ్ళిన తర్వాత మనకి ఇటు సైడ్ ఒక బెడ్ ఉంది, ప్లస్ లోపల అటు ఒక సైడ్ బెడ్ ఉంది. ఒకటి కింగ్ సైజ్, ఒకటి క్వీన్ సైజ్ ఇచ్చారు. మేము ఒక 5 మెంబర్స్ కలిసి ఒకటే రూమ్లో ఉన్నాము. ఆ రూమ్ వచ్చేసి మాకు 3000 పడింది. సో షేరింగ్ చేసుకున్నాము కాబట్టి ఒక్కొక్కరికి మాకు 600 రూపీస్ పడింది. రీజనబుల్ అనే చెప్పొచ్చు. నేను ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యే వెళ్ళాను 500 to 600 రూపీస్ మనకి స్టే చేయడానికి అక్కడ అవుతుందని చెప్పి. అది అయిపోయిన తర్వాత ఆటోకి వచ్చేసి ఒక పర్సన్కి ఆటోలో మనకి 30 రూపీస్ to 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం మ్యాక్సిమం తమిళ్లోనే మాట్లాడతారు, బట్ స్టిల్ వాళ్ళు ఇంగ్లీష్లో మనకి కన్వే చేయడానికి చాలా ట్రై చేస్తారండి. అండ్ అంతే, అక్కడ మీరు రూమ్ స్టే చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చాలా రీజనబుల్ ఉంది. లైక్ మనం ఇక్కడ ఎంతైతే పే చేస్తున్నామో 50 రూపీస్ 60 రూపీస్ నార్మల్గా, అక్కడ కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. ఫుడ్ క్వాలిటీ అంటే చాలా బాగుంది. అండ్ మీకు దర్శనం వచ్చేసి మార్నింగ్ 5 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుందంట. మళ్ళీ మధ్యలో ఐ థింక్ 1 or 2 o'clockకి క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మీకు టెంపుల్ ఓపెన్ అయ్యే వరకు 4 or 5 అవుతుంది ఈవినింగ్. సో టైమింగ్స్ చూసుకోండి. గిరి ప్రదక్షిణ చేయడానికి మీకు ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే, అంటే మేము వెళ్ళాము కాబట్టి మాకు 6 hours టైం పట్టింది చెప్పాలంటే. మేము నడవడానికి చాలా కష్టమైంది, బట్ చేసాము. సో మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మాకు రిటర్న్ అయ్యేటప్పుడు మాకు 8:30కే ట్రైన్ ఉండింది. మళ్ళీ ట్రైన్ 8:30కి ఎక్కి నెక్స్ట్ డే మళ్ళీ మేము కాచిగూడలో దిగాము. సో మేము మండే ఇక్కడ నుంచి నైట్ స్టార్ట్ అయితే ట్యూస్డే చేరుకున్నాము. అండ్ మళ్ళీ మేము ట్యూస్డే రోజు చేరుకున్న తర్వాత ఆ రోజే మేము వెంటనే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. ఆ రోజు నైట్, నెక్స్ట్ డే దర్శనం చేసుకున్నాం. వెన్స్డే మళ్ళీ మాకు రిటర్న్ ట్రైన్ ఉండింది. థర్స్డే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. సో యా, ఒకవేళ మీకు ఇంకా మన డీటెయిల్స్ కావాలంటే నాకు చెప్పండి. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మీకు అక్కడ తిరుగుతున్నప్పుడు మీకు ఒక షాప్ ఉంటుందన్నమాట. ఆయన అక్కడ మీకు ఫ్రీగా రుద్రాక్ష ఇస్తారు, దేవుడి ప్రసాదం లాగా. ఆయన మీకు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అని మీకు ఛార్జెస్ తీసుకోరు, ఫ్రీగా ఒక రుద్రాక్ష ఇస్తారండి. మీరు అందరు కూడా తీసుకోవచ్చు, ఒక పర్సన్కి ఒకటే ఇస్తారు. సో ఒక రుద్రాక్ష తీసుకుని మీరు రావచ్చు. అండ్ దేవుడి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఈవినింగ్ టైంలో వెళ్తే అక్కడ నందీశ్వరుడికి అభిషేకం చేస్తారంట. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము దర్శనం చేసుకోవడానికి. చాలా బాగా జరిగింది, రష్ లేదు, ఏం లేదు. అండ్ అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసేటప్పుడు ఆ తీర్థం కూడా తీసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. సో యా, ఇంకా మీకు డీటెయిల్గా ఇంకొక వీడియో చేసి పెడతాను. అంతవరకు మొత్తం క్యాలిక్యులేషన్ చేసుకుందాము. ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేసేటప్పుడు లైక్ ఓకే, మా ఇంటి దగ్గర నుంచి నాకు ఆటో కూడా ఎంత అయిందో చెప్తాను. మేము షేరింగ్ చేసుకున్నాము ఆటో కూడా. పర్ పర్సన్ నాకు ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళడానికి 50 రూపీస్ పట్టింది. సో 50 + 550 + 550 1100 ప్లస్ ఇది ఒక 50, లైక్ 1200 రౌండ్ ఫిగర్ వేసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్కి 50 రూపీస్ పడింది. సో 1250 రూపీస్ నాకు అక్కడ చేరుకున్నంత వరకు అయ్యింది. 1250 రూపీస్ దానికి, ప్లస్ మేము అక్కడ రూమ్ షేర్ చేసుకున్నాము కాబట్టి అదొక 600. సో 1850 రూపీస్ ఇక్కడికి అయ్యాయి. ఈ 1850 రూపీస్ కాకుండా మేము ఫుడ్కి అక్కడ స్పెండ్ చేసాం కదా, ఫుడ్కి మాకు ఒక 300 to 400 అయిందండి పర్ పర్సన్కి. సో ఎంత లేదన్నా 2500 అయ్యింది మాకు మొత్తం అంతా. లైక్ ప్రసాదం అన్నీ తీసుకున్నా కూడా ఒక్క పర్సన్కి మాకు 2500 రూపీస్ అయ్యింది. సో ఒక పర్సన్ అక్కడికి అరుణాచలంకి వెళ్ళి రావాలంటే 2500 పెట్టుకుంటే సరిపోతుందండి. మేము స్లీపరీ క్లాస్లో వెళ్ళాము. అండ్ ఒక పర్సన్ వెళ్ళడానికి 2500 సరిపోతుంది అరుణాచలంలో. సో మీరు కూడా చూడండి. మీరు అందరూ ఎవరెవరు కోరుకున్నారో అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం జరిగినందుకు చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను మహాదేవుడికి. అండ్ మీరు కూడా శివుడి గుడికి వెళ్ళాలని కోరుకుంటున్నట్లయితే, అరుణాచలం వెళ్ళాలని అనుకుంటున్నారైతే ప్లీజ్ మనసారా ఒక్కసారి ఆయనకి మీరు మళ్ళీ మొక్కండి. డెఫినెట్గా మీరు వెళ్తారు. వెళ్ళాలని నేను కూడా కోరుకుంటున్నాను. చాలా బాగుంటుంది టెంపుల్. సో యా, అండ్ మీరు మొబైల్స్ అనేది మీరు టెంపుల్ లోపలికి క్యారీ చేయొచ్చు. గర్భగుడికి వెళ్తాం కదా, గర్భగుడికి వెళ్ళడానికంటే ముందు మనం మొబైల్ని సైలెంట్లో పెట్టేసుకోవాలి. టెంపుల్ లోపల మీరు మొబైల్ తీసుకుని వెళ్ళొచ్చు. ఒక పార్ట్ వరకు మీరు వీడియో కూడా తీసుకోవచ్చు.
గర్భగుడికి ఎంటర్ అయ్యే లోపల మీకు అక్కడ వీడియో తీసుకునే ఛాన్స్ ఉండదు. అక్కడ నుంచి మీరు వీడియో తీసుకోవడం ఆపేసి మొబైల్ని మీరు మీ పాకెట్లో పెట్టేసుకోవాలి. బ్యాగ్ క్యారీ చేస్తే బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. సో వెళ్ళండి. అక్కడ మరీ మొబైల్స్ అనే కాకుండా హాయిగా ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకోండి, మహాదేవుడి దర్శనం చేసుకోండి. మీకు కూడా చాలా అంటే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ హర హర మహాదేవ. థ్యాంక్ యూ.